సమయం 100 కోట్ల రూపాయలు పెట్టుకొని ఎన్నికలకు దిగాడు. ఓడిపోయినా గెలిచినా మళ్ళీ పోయి కాలేజీలో కూర్చొని ఫీజులు తీసుకుంటాడు. మరి అట్లాంటి రోజు మనం ఆలోచన చేయండి. నిజంగా ఉంటుందా? ఎవరైనా మీ ఎంపీ సభ అంటే నీ పేరు చెప్తే ఎట్లాంటి వాడా, ఎట్లుంటాడు, ఎప్పుడు కనిపించలేదు, ఎప్పుడు వినిపించలేదు అంటే మనకి ఏమైనా మంచిగా ఉంటుందా? కాబట్టి ఇవాళ ఆలోచన చేయండి. ఎన్నికలలో ముగ్గురు నిలబడడం, ప్రశ్నించే గొంతు ఉండాలంటే, పేద ప్రజల తరఫున కొట్లాడేటోడు ఉండాలంటే, పేద ప్రజల సమస్యను పరిష్కరించాలంటే, జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఉన్న పేదలకు డబ్బు పెట్టు ఇల్లు రావాలంటే, ఇళ్ళ పట్టాలు రావాలంటే ఆనాడు పెద్ద దేవేంద్ర గౌడ్ గారు ఉన్నప్పుడు అత్యధికంగా పనులు చేసింది ప్రాంతానికి. అవునా? ఆ తర్వాత సోదరుడు మన నాయకుడు, మీ అభిమాన నాయకుడు శ్రీశైలం గౌడ్ గారు ఈ ప్రాంతంలో పనిచేశారు. ఎవరైనా పనిచేసిరా? ఇవాళ పనిచేసిన వాళ్ళకు మనము ఏ ఎత్తునైతే అరకగట్టమో, నాగం దుంపమో దాని కింద మ్యాట్ వేస్తే అది మళ్ళీ తెల్లారి దుంతుంది. మీరు మ్యాట్ ఏమో గాలి తిరిగి ఆటకేసి దున్నిటానికి మ్యాట్ వేయకపోతే మేము మాత్రం ఏం చేస్తాం చెప్పు. ఇవాళ మీరు అందరూ అండగుండి మీరు మద్దతు ఇస్తే, మీరు నాకు అండగుంటే ఒవ్వరితోనైనా కొట్లాడతా, నిజాయితీ కొట్లాడతా, నిక్కచ్చి కొట్లాడతా, నిదాలుగా నిలబడి కొట్లాడతా, మన సమస్యల కోసం కొట్లాడతా. మీరు నాకు అండగా ఉండండి, మీరు ఆశీర్వదించండి. కడుపులో పేగుండే వరకు పేదల కోసం కొట్లాడతా, పేదల కోసం పనిచేస్తా. ఇవాళ మీరు ఆశీర్వదించండి. ఈ 15 రోజులు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. 60 ఏళ్ళు పార్లమెంట్ లో, 20 ఏళ్ళు ఈ రాష్ట్రంలో పేదల కోసం మాట్లాడతా, పేదల కోసం పనిచేస్తా. ఇవాళ మీరు ఓటు వేయకపోతే ఇవాళ మీకోసం కొట్లాడేటోళ్ళు ఎవరున్నారు? ఇవాళ సర్పంచ్ నుంచి, వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు టీఆర్ఎస్ ఉండు. వాళ్ళు పనిచేయకపోతే అడిగేటోళ్ళు ఎవరు మీరు చెప్పురు. అంత వాళ్ళు ఏమైనా వాళ్ళని వాళ్ళు అడుగుతారా? ఇక్కడ ఎవరైనా పోయి ముఖ్యమంత్రిని అడిగి ఏమైనా ఇంకో ఇంగ్లీష్లో గుట్టకి ఎందుకు వస్తారు ఏమైనా అడుగుతారా? అడిగేటోడు ఒకటి ఉండాలా లేదా? మరి అడిగేటోడు ఉండాలి, అవసరం అయితే కడిగేటోడు కూడా ఉండాలి. ఇక నా గురించి అయితే మీకు చెప్పాల్సిన పని లేదు. నేను అడిగినందుకు కడిగినందుకు 65 కేసులు పెట్టింది నా మీద కేసీఆర్. 35 రోజులు జైల్లో పెట్టాడు. దాంట్లో నాకు ఎత్తు తగలేదు, భూమి తగలేదు, ఆస్తి తగలేదు, అరకుండా భూమి కూడా కేసీఆర్ అడగలేదు. ఏం అడిగినాను నేను? దళితులను లారీ పెట్టి తొక్కి చంపించినావు, పోలీస్ స్టేషన్లలో కరెంట్ షాకులు పెట్టి కొట్టించినావు. ఇది మంచిదా? ఈ రాష్ట్రంలో తెలంగాణ కోసం దళితులు చచ్చిపోతే తెలంగాణ వచ్చింది. దళితుల బిడ్డలు ఎందుకు కొట్టినవాయని అడిగిన. ఖమ్మంలో మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కావాలని గిరిజనులు అడిగితే వాళ్ళకి బేడీలు వేసి నడి బజార్లో నడిపించింది, దొంగలాగా, బందిపోటు దొంగలాగా. అదే వాళ్ళు రైతుల ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగిండ్రు, దళారులు దోసుకుంటుంటే ఎదిరించిండ్రు, నువ్వు బేడీలు ఎందుకు వేస్తున్నావు అని నేను అడిగిన. ఈ మెదక్లో మల్లన్న సాగర్లో 50,000 ఎకరాల భూములు ముంచుతున్నావు, భూమి తీసుకుంటుంది. వాళ్ళకి సరైన నష్టపరిహారం నువ్వు అవతల కొనుక్కొని ఊర్లు తాతలు ముత్తాతల నుంచి వచ్చిన ఊర్లు మొత్తం నీళ్ళలో మునుకుని ఊరు బయట పోయి ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఏమైనా సాయం చేయమని అడిగిన. ఇక కేసీఆర్కి అది నచ్చలేదు. ఈ ఎవరిని చేసేదానికల్లా వీళ్ళు వచ్చి కట్టెబెట్టలేదు, కాళ్ళని కట్టెబెట్టలేదు. కట్టెపెడతా బరాబర్ పెడతా. పేదోని కష్టం వచ్చినప్పుడు మరి కష్టపెట్టిన కాళ్ళ కట్టెబెట్టదా? మీరని చెప్పు. మరి మీకోసం కొట్లాడినా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తానికి రాకపోయా? తెలంగాణ వచ్చే పిల్లలు వచ్చి మరి వాళ్ళ నౌకర్ల కథ ఎట్లా, వాళ్ళ బతికెట్లా, వాళ్ళ బాధ్యత, వాళ్ళ బాగు చేయాల్సింది మనమే కదా. 2 లక్షల